తెలంగాణ తేవాలని అటు ఇవ్వమన్నాడు. చిప్పకూడు వినాడు. ఆయన జైలు వేస్తే జైలు నుంచి కొన్ని రోజులు వాళ్ళు వదిలిపెడితే మళ్ళా వచ్చి కూడా దీక్ష చేసిండు. గన్నులు విరగలే, కత్తులు పట్టలే, తుపాకులు పట్టలే, పిరంగులు పట్టలే. ఆయన పండుకోని ఉద్యమాలు చేసిండు, పండుకోని దీక్ష చేసిండు కేసీఆర్. పండుకోని ఆయన తెలంగాణ సాధించిండు. కొంతమంది అమరవీరులు ఇవాళ తెలంగాణ గడ్డ మీద అమరులయ్యిండ్రు. తెలంగాణ గడ్డ మీద రక్తాలు చిందించారు అమరవీరులు. వాళ్ళ సావు చూసి కూడా కాంగ్రెస్ వాళ్ళ ప్రాణాలు వాళ్ళ మనసు వరగలే. వాళ్ళ మనసు వరగక తెలంగాణ ఇయ్యలే. ఆయన బాధపడ్డాడు. సత్తుపోయిన కేసీఆర్ అన్నారు, సత్తుపోలే. ఇవాళ యమలోకం పోయిండు, యమధర్మరావుతో కొట్లాడిండు. నేను ప్రజలకు పని చెప్తా, నన్ను ఒక 2-3 ఏళ్ళు నన్ను వదిలిపెట్టాలని చెప్పి యమధర్మరావుతో కొట్లాడాడు కేసీఆర్ పైన. యమధర్మరావుతో కొట్లాడి ప్రజల కొరకు వచ్చిండు, భూమి మీదికి ప్రజల కొరకు వచ్చి ప్రజాసేవ చేసిండు. తెలంగాణ తెచ్చిండు, ఢిల్లీ తిరిగిండు, ఢిల్లీ మెడలు వంచిండు, తెలంగాణ తెచ్చిండు. రైతులు రాడులు చేసిండు. ఆడవిళ్ళ కట్నం, ఆడవిళ్ళ పెళ్ళండి రైతు ఏడ్చి చచ్చిపోతుంటే నువ్వు చచ్చిపోక నేనున్నా అని చెప్పి ఆడవిళ్లకు 1,16,000 కళ్యాణ లక్ష్యం ఇచ్చి మేనమామయ్యిండు. కళ్యాణం చేసిండు, లగ్నం చేసి పంపించిండు.